ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్. సో, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఊతాన్నిచ్చేందుకు, వీటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌పోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి బేసిక్‌గా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని 25,000 కోట్లతోని 25,000 క్రోర్స్‌తోని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎన్ని వేల కోట్లతోని? 25,000 కోట్లతోని గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని చేయడం జరుగుతుంది. సో, దీని ద్వారా టారిఫ్ ఏదైతే ఉంటుందో, టారిఫ్ ఫ్రీ అంటే టారిఫ్ విధించేటువంటి కంట్రీస్‌లలో మన యొక్క ప్రొడక్ట్స్ పెరుగుతాయి కాబట్టి, అంటే వాల్యూ పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్స్‌లో భాగంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎక్కడ బేసిక్‌గా టారిఫ్ విధించినటువంటి కంట్రీస్‌లలో. సో, బేసిక్‌గా ఆ ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకని చెప్పేసి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. సో, దీంట్లో భాగంగా మనకి 25,000 కోట్లని గవర్నమెంట్ 2025 నుంచి 2031 ఏదైతే 6 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయో ఆ 6 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్‌మెంట్ చేయనుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా, ఇన్సెంటివ్స్ రూపకంగానో ఇంకే విధంగా అనేది డిసైడ్ చేయనున్నారు. సో, 2025 నుంచి 2031 ఏదైతే 6 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయో ఆ 6 ఫైనాన్షియల్ ఇయర్స్‌లో ఎక్స్‌పోర్ట్స్‌ని బేసిక్‌గా స్టెబిలైజ్ చేయడము, అదేవిధంగా టారిఫ్స్ విధిస్తున్నటువంటి కంట్రీస్ నుంచి బేసిక్‌గా ఇండియన్ ఇండస్ట్రీని కాపాడడం కోసం అని చెప్పేసి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. ఇనిషియేటివ్ అనౌన్స్డ్ అండర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26. సో, బేసిక్‌గా ఎనేబుల్ బ్రాడ్ బేస్డ్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఎక్స్‌పోర్ట్స్ గ్రోత్ అనేది ఈ 6 ఇయర్స్‌లో తీసుకురావాలి. అదేవిధంగా ఎక్స్‌ప్లోరింగ్ అప్రోచెస్ బియాండ్ కన్వెన్షనల్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్‌గా ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి కాకుండా, ఆ ఫార్ములాని కాకుండా డిఫరెంట్ ఫార్ములాస్, డిఫరెంట్ టైప్స్తోని బేసిక్‌గా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. సో, దీంట్లో భాగంగా ఏ మినిస్ట్రీస్ పార్టిసిపేట్ చేయనున్నాయి అంటే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏదైతే ఉందో ఈ 2 మినిస్ట్రీస్ కూడా సంయుక్తంగా ఈ మిషన్‌ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. ఓకే. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఓకే. దీంట్లో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండడం జరుగుతుంది. ఇది కీ రోల్ చేయనుంది. ఓకే. ఈ బేసిక్‌గా ఈ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు లీడ్ చేయనున్నారు. సో, అదేవిధంగా ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ని 2 టైప్స్‌గా ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఒకటి వచ్చేసి నిర్యత్ ప్రోత్సాహన్ వచ్చేసి 10,000 క్రోర్స్‌తోని, అదేవిధంగా నిర్యత్ దిశ అని చెప్పేసి 14,500 క్రోర్స్‌తోని ఈ స్కీమ్‌ని 2 విధాలుగా ఇంప్లిమెంట్ చేయనున్నారు. సో, అనౌన్స్ చేసింది ఎప్పుడు 2025-26 బడ్జెట్ టైంలో అనౌన్స్ చేయడం జరిగింది.